బ్రదర్, ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన పీపుల్ చూసి ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటారు, అరే యార్ వాళ్ళ సైడ్ లక్ ఉంది, వాళ్ళు ఈజీగా సక్సెస్ అయిపోయారని. బట్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎంత పెయిన్ ని ఫీల్ అవుతాడో మీకు తెలుసా? అది మీకు తెలిసినప్పుడు మీరు ఇలా మాట్లాడరు. నువ్వు నీ లైఫ్ లో అనుకున్నదాన్ని పొందాలి అంటే సైలెంట్ గా ఉండడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు నీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నేను ఇలా అంటూ ఉంటారు, అరే బాబు ఎందుకు ఇవన్నీ, చక్కగా పని చేసుకొని నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చుగా అని. బట్ వాళ్ళకేం తెలుసు, రానున్న రోజులలో నువ్వు ఒక ఆకాశంలో చుక్కలా మెరవబోతున్నావని. ఆకాశంలో చుక్కలను చూసి అందరూ సంతోషపడతారు, బట్ రియాలిటీ ఏంటంటే వాటిని తాకడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. సో మీరు కూడా వాటిలో అవ్వడానికి ట్రై చేయండి. ఇందాక చెప్పాగా, మీరు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ సైలెంట్ గా ఉండడం. నెవర్ రియాక్ట్ ఆన్ ద పీపుల్ హూ రిగ్రెటింగ్ యూ అండ్ గివింగ్ మోర్ పెయిన్ టు యూ. ఎందుకంటే వాళ్ళు అన్న మాటలకు నువ్వు రియాక్ట్ అయ్యావా, అక్కడే వాళ్ళకి ఆన్సర్ దొరికిపోతుంది. అండ్ ఇంకా వాళ్ళు నిన్ను కిందికి లాగడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు నిన్ను ఎన్ని మాటలన్నా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నీ దారి నువ్వు చూసుకున్నావా, ఏదో ఒక రోజు నీకంటూ వస్తుంది. అప్పుడు వద్దన్నా వాళ్ళకు నువ్వు వినపడతావు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండు. సో వాళ్ళు ఎన్ని మాటలన్నా రియాక్ట్ అవ్వకుండా నీ పని నువ్వు చేసుకోవడం నేర్చుకో. ఎందుకంటే ఈ సైలెన్స్ అనేది నిన్ను నీ లైఫ్ లో ముందుకు తోస్తుంది. భయ్యా ఒక్కటి చెప్తా, జాగ్రత్తగా విను. నువ్వు నీ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చుట్టూ చీకటి ఉండద్దు అని అంటే ఇప్పుడే కష్టపడడం స్టార్ట్ చేయి. ఎందుకంటే నీ ఫ్యూచర్ లో నీ చుట్టూ చీకటి ఉండి నువ్వు మధ్యలో ఉండే ఆ చీకటి నువ్వు తట్టుకోలేవు. ఇప్పటికీ మీలో కొంతమంది ఇలా అనుకుంటూ ఉండొచ్చు, హే బ్రదర్ నేను కష్టపడాలనుకుంటున్నా బట్ నా జర్నీని స్టార్ట్ చేయడానికి నాకు కరెక్ట్ గ్యాడ్జెట్స్ లేవని. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియని అవసరం లేదు. నువ్వేం చేసినా ఒక కరెక్ట్ డైరెక్షన్ లో చేయి. ఎవరికి ఎలాంటి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మీ ఫ్యామిలీకి తప్ప. నువ్వేం పని చేస్తున్నావో మీ ఫ్యామిలీకి తెలిస్తే సరిపోతుంది. అండ్ నువ్వు ఇందాక అన్నావుగా, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ నాకు కరెక్ట్ గ్యాడ్జెట్స్ లేవని. భయ్యా నువ్వు వాటి కోసం చూస్తూ ఉంటే నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో లేని వాటి గురించి ఆలోచించకుండా నీ దగ్గర ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయి. నువ్వు నీ హార్డ్ వర్క్ ని నమ్ముకొని పనిచేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా నీ దగ్గరకు వస్తుంది. ఈ సక్సెస్ అనే జర్నీలో నీ హార్డ్ వర్క్ ముఖ్యం, హార్డ్ వర్క్ మాత్రమే. అదే నువ్వు నీ డెస్టినేషన్ చేరుకోవడానికి నీ ముందు నిన్ను నడిపిస్తుంది. సో ఎవరిను నమ్మి ఎవరి మీద హోప్స్ పెట్టుకునే బదులు నిన్ను నువ్వు నమ్ముకొని నీ మీద నువ్వు హోప్స్ పెట్టుకో. ఇలా ఎందుకంటున్నా అంటే ఒక్కొక్క స్టేజ్ లో నీ నీడ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో నీతో నువ్వు మాత్రమే ఉంటావు. ఈ హ్యూమన్ లైఫ్ అనే గేమ్ లో హార్ష్ రియాలిటీని తెలుసుకో. ఈ ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు బ్రతికే రోజులు పోయాయి. ఎవరి కోసం వారు మాత్రమే బ్రతుకుతున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళదే. సో ఈ వాళ్ళలో నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే ఇలానే ఉండాలి. ఇలా మాత్రమే. ఇలా ఉన్నప్పుడే నువ్వు సర్వైవ్ అవ్వగలవు. సో నేను చెప్పింది కొంచెం మైండ్ లో పెట్టుకో. అండ్ ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకపోతే నువ్వేం పని చేసినా అది కరెక్ట్ గా ఉండదు. భయ నీకు ఇది గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు మీ పేరెంట్స్ తో బయటకు వెళ్ళినప్పుడు నీకు ఏం నచ్చితే అది కొనిచ్చేదాకా మారం చేసేవాడివి. అది కొనిచ్చేదాకా అసలు ఊరుకునేవాడివి కూడా కాదు. అంత చిన్నప్పుడే అంత ఆటిట్యూడ్ తో ఉన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? ఏమీ తెలియని వయసులోనే అన్ని కావాల్సినవి సాధించుకున్న వాడివి ఇప్పుడెందుకు వదిలేస్తున్నావు? చిన్నప్పుడు మీ పేరెంట్స్ నీకు ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళకు నువ్వు ఇవ్వు. వాళ్ళకి కావాల్సింది ఏంటో అడిగి తెలుసుకొని మరీ ప్రొవైడ్ చేయి. అంతేగాని నీలో నువ్వు రిగ్రెట్ అవుతూ టైం వేస్ట్ చేసుకోకు. భయ రిమెంబర్ దిస్ వన్ థింగ్, నువ్వు ఏదైనా సాధించాలి అంటే అది నీ థాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నీకు చెప్పనా, దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ హర్ట్స్ యూ యాజ్ మచ్ యాజ్ యువర్ థాట్స్. అండ్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ కెన్ హీల్ యూ యాజ్ మచ్ యాజ్ యువర్ థాట్స్. ఇది నీకు అర్థమైన రోజు నువ్వు ఇలా ఉండవు. సో ఇప్పటికైనా నుంచున్న చోటు నుండి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు ఎలా పరిగెత్తాలి అంటే, నేను అందుకోవాలి అనుకున్న వారికి సంవత్సరాలు పట్టాలి నేను చేరుకోవాలంటే. అలా ట్రై చేసినప్పుడే నువ్వు నీ డెస్టినేషన్ ని ఈజీగా చేరుకోగలవు. ఐ హోప్ నేను చెప్పింది నువ్వు ఫాలో అవుతావు అనుకుంటున్నా. నేను చెప్పింది నీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నువ్వు నీ డెస్టినేషన్ చేరుకోవడానికి నీ వెనకాల నేను ఉంటా.